సరే, ఈ సారాంశం అంతా మీరు చదివితే దేవుడు వాళ్ళకు ఒక నియమాన్ని నియమించాడు. యాజకులు మందసం మోయాలి, ఆ 7 పొట్టేళ్ళు కొమ్ము తీసుకొని దాన్ని ఊదాలి, మీరు ప్రాకారం చుట్టూ ఆవరించాలి, తిరిగి రావాలి, అండ్ 7వ రోజు ఆరబట్టించాలి అని దేవుడు వాళ్ళు నియమించి, మీరు తర్వాత చదువుకుంటే యూదా వంశం ఎక్కడ ఉండాలి, అండ్ షిమ్యోను గోత్రం ఎక్కడ ఉండాలి, రూబేను గోత్రం ఎలా ఉండాలి, లేవి గోత్రం ఎక్కడ ఉండాలి, ఇవన్నీ దేవుడు ఒక నియమాన్ని నియమించి ఎవరెవరిని ఎక్కడెక్కడెక్కడ నిలబెట్టమని చెప్పాడో అక్కడ నిలబెట్టారు. దాన్ని బట్టి వాళ్ళు ముందుకు వెళ్ళారు. ప్రాకారాలను దేవుడు కూల్చేశారు. చెప్పండి పడదు మొదలు గట్టి 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 గట్టిగా. నేను అంటాను, దేవుడు నేను ఎక్కడ పెట్టాడు అక్కడ ఉండు. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, దేవుడు నేను ఎక్కడ పెట్టాడు అక్కడ ఉండు. మనం హల్లెలూయా. నాన్న, దేవుడు మిమ్మల్ని ఎక్కడ పెట్టాడు అక్కడ ఉండమని చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. మిమ్మల్ని వాయించే దగ్గర పెట్టాడు, అక్కడే ఉండి వాయించండి. ఏది వాయిద్యాలు. మిమ్మల్ని మీడియా టీంని ఎక్కడ పెట్టారు అక్కడ మీరు ఉండండి. అమ్మా, మిమ్మల్ని ఎక్కడ పెట్టారో మీరు అక్కడ ఉండండి. ప్రైజ్ ది లార్డ్. నన్ను ఎక్కడ పెట్టారో నేను అక్కడ ఉండాలి. మిమ్మల్ని ఎక్కడ ఉంచాడో ఆయన స్టేజ్ మీద కూర్చోవచ్చా? ఆయన స్టేజ్ మీద కూర్చున్నాడు, మరి నాకు స్టేజ్ మీద ప్లేస్ లేదంటే, నన్ను ఉంచిన స్థలంలో నేను, నిన్నుంచిన స్థలంలో నీవు. వాళ్ళంతా ముందు కూర్చున్నారు, మమ్మల్ని ఏమో వెనక తోసేశారు. ఇక్కడ వినబడి రావట్లేదు, ఆయన ఏం చెప్తున్నాడో మనకు తెలియట్లా. మమ్మల్ని ఏమో వెనక పెట్టారు. మేము ఎప్పుడు వచ్చాం? ప్రైజ్ ది లార్డ్. మేము ఈ మినిస్ట్రీకి వచ్చినప్పుడు పుట్టుంటాడా ఈయన పుట్టాడా? డేట్ ఆఫ్ బర్త్ తెలుసుకో, అప్పుడు తెలుస్తుంది కదా నేను పుట్టానో లేదు అప్పుడది. ఇట్లా కొంతమంది మేమెందుకు వెనకుండిపోయాం, వాళ్ళే ముందుండిపోయారు, మేము వెనకబడిపోయాం. కొంతమందికి ఇదొక ఫీలింగ్, మేము వెనకబడిపోయాం. ఒకప్పుడు రెక్కలు కట్టుకుని దేవదూతలాగా ఎగరాం, ఇప్పుడు ఎగరలేకపోతున్నాం. ఎగరే వాళ్ళే ఎగురుతున్నారు, మమ్మల్ని ఏమో వెనక తోసేశారు. మమ్మల్ని ఇక్కడ దేవుడు నిన్ను ఏ వరసలో నిలబెడితే ఆ వరసలో నువ్వు ఉండు. చెప్పండి కూడా అందరూ గట్టిగా, గట్టి 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 గట్టి. హల్లెలూయా. అప్పుడేమో యోర్దాను దాటేటప్పుడు మమ్మల్ని ముందు పెట్టారు, ఇప్పుడు యోధులను ముందు పెట్టారా? మీకు అర్థమవుతుందండి? యోర్దాను దాటేటప్పుడు ఎవరండి ముందు నీళ్ళలో కాళ్ళు పెట్టింది? ఎవరు చెప్పరే? మందసాన్ని మోసుకున్నాడు కదా ముందు. ఇప్పుడు ఎవరు నడుస్తున్నారు ముందు? యోధులు, యూత్. అంతేనండి, మారిపోయింది, జనరేషన్ మారిపోయింది. యూత్ ఆళ్లే కానివ్వండి అని అనకూడదు. నిన్ను ఏ వరుసలో నిలబడమంటాడో. మరి ఆ రోజు మమ్మల్ని ముందు వరుసలో పెట్టారు కదంటే, ఆ రోజు నీకు ముందు వరుస. ఇప్పుడు మారింది, ప్రోగ్రాం మారింది. ఆమె చెప్పడదు గట్టిగా. ఆ రోజు ఫస్ట్ లైన్లో ఉన్నావు, ఇప్పుడు నేను 3rd లైన్లో ఉండమంటాడు. ఫస్ట్ లైన్లో ఉన్న అదే సంతోషంగా ఉండాలి. 3rd లైన్లో ఉన్న, 7th లైన్లో ఉన్న, 10వ లైన్లో ఉన్న, నీవు 50వ వరుసలో ఉన్న అదే విశ్వాసంతో, అదే సమర్పణతో, అదే ప్రతిష్టతతో ఉండాలి. ఆమె చెప్పడదు గట్టిగా. కొంతమంది జీర్ణించుకోలేరు. నేను చేసిన పని ఆయన ఎవరో వచ్చి చేయడం ఏంటి, మేము కాదా చేయాల్సింది ఈ పని అని అంటే, ఆ రోజు నీది, ఈరోజు వీళ్ళది, రేపు ఎవరిదో. ఆమె చెప్పడదు గట్టిగా. సో దేవుడు నడిపించేదానికి మనంతా మూవ్ అయిపోదామండి, ప్రొసీడ్ అయిపోదాం. ఓకే, మంచిది. ప్రభు నన్ను ఏ వరుసలో అంటావు? 7 నీవు 7 ఓకేనా? 7 పర్వాలేదు. 7 9కి వెళ్ళాలా అంటే, లేదు 7 సరిపోతుందమ్మా. 7వ లైన్లో ఉంటాయి. 7వ లైన్ ఏరి. ప్రైజ్ ది లార్డ్. అంతే, 7వ లైన్కి వెళ్ళిపోదాం, తప్పేం లేదు. మనం ఒక దాంట్లోకి అలవాటు పడిపోయి దానికి ఏమాత్రం కొంచెం మహిమ తగిన తట్టుకోలేరు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను అసలు ఎక్కడ ఎవరింట్లో అసలు అన్నం తినే టైం నాకు ఉండదనుకోండి, ఉరుకుతూ ఉంటాను. ప్రైజ్ ది లార్డ్. విదేశాలకు వెళ్తే ఏంటండి, కూర్చొని వాడు వడ్డీ పెడితే తినాలి, అంతే. అక్కడ బిల్డప్ ఇవ్వకూడదు. బిల్డప్ ఇచ్చామనుకుంటే కడుపు కాలుతుంది. ప్రైజ్ ది లార్డ్. మేము ఎప్పుడైనా విదేశాలకు వెళ్ళినప్పుడు మేము పాస్టర్స్ అంతా ఆలోచిస్తూ ఉంటాం, మాట్లాడుకుంటూ ఉంటాం, నవ్వుకుంటాం ఇక్కడ. ప్రైజ్ ది లార్డ్. మనం నైజీరియా పోయాం, నైజీరియా దేశానికి వెళ్ళాం. పాప వాళ్ళు వండి పెడుతుంటే ఇక ఆకలి దంచుతూ ఉంది. అక్క అయిపోయిందా అంటే, అన్న అయిపోతుందన్న, చేసేస్తాను అన్న. ఓకేనా, ఫుడ్ రెడీనా, భోజనానికి రమ్మంటారా అని అడుగుతున్నాం మేము. ఇక్కడ ఎక్కడైనా అడుగుంటానమ్మా మేము అసలు.
భోజనాలు పంపిస్తే అది కొన్నిసారి చల్లారి మరలా దాన్ని వెనక్కి పంపించి వేడి చేసి మళ్ళీ తెప్పించుకుంటుంటాం. ఆడు కూర్చొని అయిపోయిందా అక్క, ఏమనుకోకపోతే ఒక కప్ టీ పెట్టి వీళ్ళు కాస్తారంటే అన్న ఒక అరగంట ఆగండి అన్న, పాలు ప్యాకెట్ ఇంకా రాలేదని చూస్తున్నామంటే కూర్చున్నాం అక్కడ. నాకు టీ ఇవ్వ అంటే ఇవ్వకపోతే గొంతు ఎడుతుంది వారికి. నిన్ను మొదటి వరుసలో ఉంచినప్పుడు మొదటి వరుసలో ఉండు, 7వ వరుసలో ఉంచినప్పుడు 7వ వరుసలో ఉండు. ఆమెను చెప్పండి అందరు గట్టిగా గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. నాకు అక్కడ మాట్లాడడానికి నైజీరియాలో ఒక 3 నిమిషాలే ఇచ్చారు, 3-4 నిమిషాలు ఇచ్చారు. ఏది ఇక్కడ నుండి అంత దూరం వెళ్ళి 3 నిమిషాల పాట, 3 నిమిషాలు గ్రీటింగ్స్ చెప్పడానికి నాకు అవకాశం ఇచ్చారు. అక్కడ 3 నిమిషాలు గౌరవంగా చక్కగా 3 నిమిషాలకు ఫుల్గా సిద్ధపడిపోయి ప్రార్థన చేసుకుని స్నానం చేసుకుని హుషారుగా 3 నిమిషాలని భయభక్తులతో నేను నిలబడి అక్కడ దేవుని మాటలు చెప్పాను. అక్కడ 3 నిమిషాలు. ఇక్కడ ఎన్ని గంటలైనా కూర్చో, ఇబ్బంది ఏముంది. ఇక్కడ మొదటి వరుస, అక్కడ ఎన్నో వరుస. అక్కడ వెళ్ళి కూర్చోడానికి కూడా ప్లేస్ కష్టం అండి. వాళ్ళు మమ్మల్ని తీసుకెళ్ళిన వాళ్ళు వెళ్ళి మాకు సీట్లు ఆపి మమ్మల్ని కూర్చోబెట్టారు. వాళ్ళు కుర్చీల కోసం పరిగెత్తుతున్నారు ఫ్రంట్లో కూర్చోవాలని. ఇక మేము కూడా పరిగెత్తాలి అక్కడ. అవే అరే మరి ఎట్టా బతికాం అక్కడ. ప్రైజ్ లార్డ్. మేము అక్కడ ఎట్టా బతికాం. మాకు ఒక చిన్న వ్యాన్ లాంటిది ఏర్పాటు చేసి దాంట్లోనే పోవాలి అక్కడ. అంటే ప్రోటోకాల్ అంటారు, వాళ్ళే తీసుకెళ్ళాలి మనం. అర్థమైందండి. ఇక్కడ మనం వెళ్ళాలంటే నేను చెప్పాను కదండి, నేను సిమ్లో వెళ్తే 4 ఇన్నోవాలు ఒకటే కలర్ 4-5 ఇన్నోవాలు పెట్టారు. ఏంటంటే ఒక్కొక్క బండిలో 3-4 అవసరం లేదంతా, కానీ అన్న పర్వాలేదన్న ఫ్రీగా రండి లగేజ్ అంతా ఉన్నట్టు 4-5 ఇన్నోవాలు, దీంట్లో ఒక 3 దాంట్లో ఒక 3 సీటు వాల్చుకొని హాయిగా సిమ్లా ఏరియా అంతా ఏంటంటే ప్రయాణం చేసాం మేము. ప్రైజ్ లార్డ్. ఇక్కడ ఫస్ట్ వరుస, అక్కడేమో బండి ఎక్కితే ఒక్కొక్కసారి సీటే ఉండేది కాదు. చెప్పాలంటే చాలా ఉంటుంది. అంటే మనం అక్కడ వెహికల్ పెట్టుకోలేమని కాదండి, వాళ్ళ ప్రోటోకాల్ వాళ్ళు తీసుకెళ్ళినట్లు మనం వెళ్ళాలి. అక్కడ ఓవర్ యాక్షన్ చేయకూడదు. ఓవర్ యాక్షన్ చేస్తే అసలే నైజీరియన్స్ కొంచెం బాగానే ఉంటాంలేండి మనం. ప్రైజ్ లార్డ్. ఎవరైనా నైజీరియన్స్ చూసారని కూడా కిడ్నాప్ చేసేస్తారు మనల్ని. మన ఫారినర్స్ కాదండి. ప్రైజ్ లార్డ్. కాబట్టి ఆ ప్రోటోకాల్లో మనం వెళ్ళాలి. ఆమేన్. ఒక్కొక్కసారి వ్యాన్ ఎక్కి చూస్తే కూర్చోడానికి సీట్ ఉండదు. సీటుకి మధ్యలో, ఆ సీటుకి ఈ సీటుకి మధ్యలో బైబిల్ చూపించకూడదు, ఇలాంటి ఒక అట్టముక్క ఉంటుంది. అట్టముక్కలాగా ఒకటి ఉంటుంది, ఇట్లా ఫోల్డ్ చేసి ఉంటారు ఆ సీట్కి. దాన్ని ఇట్టంటే అది ఒక సీట్ లాగా అవుతుంది. ఇంత అట్టముక్క, దాని మీద కూర్చోమంటారు. ప్రైజ్ లార్డ్. ఆ అట్టముక్క మీద కూర్చొని ఒక 15 కిలోమీటర్లు రావాలి. అర్థమైందండి. మనం ఏమన్నా చిన్న గొర్రె పిల్లలమా చెప్పండి. ఎందుకు ఈ విషయం చెప్తానంటే, నిన్ను మొదటి వరుసలో ఉన్నప్పుడు అక్కడ హ్యాపీగా ఉండు. నిన్ను 10వ వరుసలో ఉంచినప్పుడు 10వ వరుసలో నేను ఈ అట్టముఖం మీద కూర్చుంటే దిగు ఆడే ఉండు మాకెందుకని వాళ్ళు పోతారు. వెంటనే నైజీరియన్స్ వస్తారు ఎవరో ఒకరు. ప్రైజ్ లార్డ్. మళ్ళీ మీరు నైజీరియా రావాలి నన్ను వెతుక్కుంటూ. ఎక్కడ తప్పిపోయిందో ఈ పెద్ద గొర్రె పిల్ల అంటే అక్కడ మన జోసెఫ్ అన్న వాళ్ళు ఉన్నారు, మమ్మల్ని బాగా చూసుకుంటారు. అంటే ఎగ్జాంపుల్గా చెప్తున్నాను నేను. అక్కడ 3 నిమిషాలు ఇచ్చారు, దాన్ని ఘనంగా నేను సెలబ్రేట్ చేసుకోవాలి. అర్థమైందండి. అక్కడ భోజనాల కోసం ఉండాలంటే వాళ్ళు బాగా వండి పెట్టారు, మంచిగా చూసుకున్నారు. వేరుగా కాదు నేను చెప్పేది. అంటే నిన్ను ఏ స్థితిలో పెట్టినా ఆ స్థితిలో నీవు నన్నేంది ఈ వరుసలో పెట్టారు అని అనుకోదు. ఏ వరుసలో పెట్టినా అక్కడ సంతోషంగా ఉండు. అప్పుడే ఎరికో ప్రాకారాలు కూలిపోబోతుంది నీ ముందు. చప్పట్లు కొడదాం అందరు గట్టిగా హల్లెలూయా.